హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. బియ్యం పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు స్పాంజీ లాంటి దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ పూట హడావిడి ఉంటుంది కాబట్టి 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఈ దోశను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. స్పాంజీగా సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. దానికి కాంబినేషన్గా ఎర్రకారం చట్నీ అయితే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి, అంత సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో పెడితే కరిగిపోతాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకుని మీరు కప్పు గ్లాస్ దేనితోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే మెజరింగ్ కప్తో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వను తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటిదైనా పర్వాలేదు, తీయటిదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు కాస్త హార్డ్ అనిపిస్తే మరి కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం మంచిగా బబుల్స్ లాగా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లో పిండి మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ కడిగి 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని కడుక్కున్న తర్వాత ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు దీంట్లో ఉన్న రవ్వ కూడా బాగా నాని ఇంకా స్పాంజీగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఈ పిండిని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈలోపు మనము దీంట్లో కమ్మగా ఉండే ఎర్ర చట్నీని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మంట ఫుల్ అయి మాడిపోతుందండి, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు 3 వేసుకున్నానండి. ఇవి కాశ్మీరీ కారం అండి, కలర్ కోసమే, ఘాటు ఏమీ ఉండదండి. కలర్ కోసం ఆప్షనల్, లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో టమాటాలు 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలండి. కాడలతో సహా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. చింతపండు అయితే కాస్త తక్కువ వేసుకోవాలండి. టమాటోల పులుపు, చింతపండు ఎక్కువైతే పుల్లగా అయిపోతుందండి, చట్నీ అంత బాగుంటుంది.
తక్కువనే వేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ చట్నీని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ అయితే పిల్లలకు, హస్బెండ్‌కి ఆఫీస్‌కి ఎక్కువ హడావిడి ఉంటుంది కదండీ! అప్పుడు మనం ఇలా బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలండి. ఈ చట్నీలో మీకు కావాలంటే కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఇలా అయినా తినొచ్చండి. నేనైతే ఇక్కడ పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ఈ పోపును మనం చట్నీలోకి వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ, వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం దోశలు రెడీ చేసుకుందాం. చూడండి ఇక్కడ బ్యాటర్ కాస్త నాని మనకు గట్టిగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి పల్చగా అయిపోతే మనకు దోశలకి కష్టమవుతుందండి. అందుకే వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మీకు పిండి ఉండాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి హాఫ్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటే మంచిగా మనకు యాక్టివ్ అయ్యి దోశలు ఇంకా స్పాంజీగా చాలా బాగా వస్తాయండి. మీరు దీని ప్లేస్లో వంట సోడా అయినా వేసుకోవచ్చు, 1 పావు టీ స్పూన్ దాకా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మిక్స్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు వేసుకుందామండి. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనంని బాగా వేడి చేసుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనము దోశ వేసుకుందామండి. ఒక గరిటెడు పిండి వేసుకొని మరీ స్ప్రెడ్ చేయొద్దండి. కాస్త స్పాంజీగా ఉంటుంది కాబట్టి కాస్త లావుగానే ఉండాలండి ఈ దోశ అయితే. ఇప్పుడు చూడండి ఎంత బబుల్స్గా వచ్చినాయో. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. పైన తడి ఆరిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా 2 వైపుల్లో ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు ఈ దోశ ప్యాన్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. కావాలంటే మీరు బై చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. దోశలు అయితే దీని మీద వేస్తే అస్సలు అతుక్కోవండి, అంత బాగా వస్తాయండి. ఇలా ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 దోశలు వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. అస్సలు దోశలు అతుక్కోవండి పెనానికైతే. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా సాఫ్ట్గా దూదిలాగా మెత్తగా చాలా బాగుంటాయండి. పిల్లలు, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి. అంత సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే జారిపోతాయండి, అంత బాగుంటాయండి. దానికి కాంబినేషన్గా ఈ ఎర్ర చట్నీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా చాలా ఇన్స్టెంట్గా పప్పులు నానబెట్టకుండా చేసుకునే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో. స్పాంజీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే 3-4 తినేస్తారండి, అంత స్పాంజీగా ఉంటాయండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.